నమస్తే, నేను మీ ఎంబీ నాయుడు. ఈరోజు బొబ్బిలి ప్రధానాంశం చూస్తే అకాల వర్షం అన్నదాతకు నష్టం. వరుస తుఫానులతో అన్నదాతకు విలవిలలాడుతూ ఉన్నాడు. గత 5 రోజులుగా కురుస్తున్న వర్షాలకు పొలాల్లో కోసి ఉంచిన వరి పంట తడిసి మొలకెత్తింది. మరో పక్క మొక్కజొన్న, పెసర, మిరప పంటలకు అపార నష్టం వాటిల్లింది. మొక్కల చుట్టూ నీరు చేరడంతో తెగులు సోకి కుళ్ళిపోతూ ఉన్నట్టుగా మనం ఇక్కడ చూస్తూ ఉన్నాం. అయితే ఈ అకాల వర్షాల వల్ల అన్నదాత పూర్తిగా నష్టపోయాడు. అయితే ఇక్కడ కుప్పలతో వరి నాట్లు అన్నీ కూడా నీరు చేరడంతో చాలా వరకు అయితే మాత్రము అన్నదాత ఇక్కడ ఎప్పుడైతే చేతికి వస్తుంది పంట అనే నాటికి ఈ వర్షాల వల్ల పూర్తిగా రైతు నష్టపోయాడు. అయితే దీంట్లో వర్షాల కారణంగా బొబ్బిలి వ్యవసాయ డివిజన్ పరిధిలో ఇంతవరకు 5.5 హెక్టార్లలో మొక్కజొన్న పాడైందని, మిగిలిన పంటలకు ఎంత మేరకు నష్టం జరిగిందో అంచనా వేస్తున్నామని వ్యవసాయ శాఖ ఇన్ఛార్జ్ ఏడి శ్యామ్ సుందర్ తెలిపారు. అయితే ఇప్పటి వరకు ఎంతవరకు రైతు నష్టపోయాడు అనేది అంచనా వేస్తూ ఉన్నాం. ఇప్పటి వరకు కూడా ఇంకా అప్రమత్తం అవ్వలేదు అనేది ఇక్కడ తెలుస్తూ ఉంది. ఇక్కడ మొక్కజొన్న, వరి, మిగతా పంటలన్నీ కూడా పూర్తి క్షేత్ర స్థాయిలో నష్టపోయాడు రైతు. కానీ ఇంకా అధికారులు అయితే మాత్రము మేము ఎంతవరకు నష్టపోయారు అనేది సేకరించడంలో ఇంకా విఫలం అవుతున్నట్టుగానే ఇక్కడ తెలుస్తూ ఉంది. మీరు వెళ్ళి క్షేత్రస్థాయిలో మండల అధికారులు, గ్రామ స్థాయి అధికారులు, ఇక్కడ సచివాలయ వ్యవస్థలో ఇంత భాగస్వామ్యం ఉన్నప్పటికీ కూడా ఎందుకు మీరు ఒక నివేదిక తీసుకురావడం లేదు? ఇక్కడ మనం చూస్తూనే ఉన్నాం. అలాగే ఇక్కడ గజపతి నగరంలో రైతు ఆవేదన చూస్తూ ఉన్నాం. అలాగే గజపతి నగరంలో తడిసిన ధాన్యాన్ని గోనె సంచులకు ఎత్తుతున్న మహిళా రైతులు కూడా మనం చూస్తూ ఉన్నాం. పూర్తి స్థాయిలో ధాన్యం అంతా కూడా తడిచిపోయింది. ఇప్పుడు ఇది మిల్లర్లకు వెళ్ళాలన్నా దాని రంగు మారిందని మళ్ళీ ఇక్కడ నష్టపోయేది రైతే. కానీ అధికారులు అయితే మాత్రము దీని గురించి ఇంకా పట్టించుకునే ఇక్కడ క్షేత్రస్థాయిల పరిధిలో అయితే రానట్టుగానే ఉంటుంది. వీళ్ళు ఎవరికి చెప్పుకోవాలి, ఎవరితో మాట్లాడాలి, ఎప్పుడు కూడా నష్టపోయేది రైతే. ఈ రైతాంగానికి అండగా ఉంటామంటున్న ప్రభుత్వం ఆదేశాలు ఇవ్వడం వరకు మాటల వరకే వెళ్తూ ఉన్నాయా? ఎందుకు అధికారులు ఇంకా దీన్ని పూర్తి స్థాయిలో ఎంతవరకు, ఏ గ్రామంలో, ఏ మండలంలో, ఏ నియోజకవర్గంలో ఎంతవరకు రైతాంగం మొత్తం కూడా వేసిన పంటను ఎందుకు పూర్తి నివేదిక తెచ్చుకోవడంలో ఇంకా జాప్యం జరుగుతూ ఉంది? ఏది ఏమైనప్పటికీ కూడాను ఇక్కడికి వార్తల్లో వస్తున్నాయి, కథనాలతో మాట్లాడతాము, ఇది చూసి వెళ్ళిపోతామనంటే నష్టపోయేది రైతు. మాకు ఏముందులే అని పట్టకపోతే మాత్రం ఖచ్చితంగా రైతాంగం అనేది మాత్రం వాళ్ళ యొక్క చావులు అనేది కేకలుగా మారకూడదు. దీనికి నివేదిక తెచ్చుకొని ఇక్కడ జిల్లాలో ఉన్న అధికారులకి, రాష్ట్ర ప్రభుత్వానికి ఇక్కడ ఖచ్చితంగా రైతాంగానికి న్యాయం చేయవలసిందేనని ఇక్కడ కోరుతూ ఉండడం మనం చూస్తూ ఉన్నాం. అలాగే ఇక్కడ కాలీఫ్లవర్ రైతులు కూడా ఒక్క దెబ్బకే కుదేలవుతున్నట్టుగా ఈ బిగ్ స్క్రీన్ పై చూస్తూ ఉన్నాం. ఒకటి కాదు, మొత్తం ఈ అకాల వర్షాల వల్ల పూర్తి స్థాయిలో చిన్నకారు, సన్నకారు అందరూ రైతులు కూడా రోడ్డును పడిపోయినట్టుగా ఇక్కడ మనం చూస్తూ ఉన్నాం. అలాగే మరొక కథనం చూస్తే అడుగేయలేం, బండి నడపలేమన్నట్టు దాడితల్లి కూడలి వద్ద దుస్థితి చూస్తూ ఉన్నాం. బొబ్బిలి పట్టణంలో ఆర్టీసీ కాంప్లెక్స్ వద్ద దాడితల్లి ఆలయం వరకు బైపాస్ రహదారి చెలువురా మారిపోయింది. మోకాలు లోతులు గోతులు ఏర్పడ్డాయి. ఈ మార్గంలో మరమ్మతులకు 2 ఏళ్ళ కాలంలోనే సుమారు 50 లక్షలు ఖర్చు చేసిన ప్రయోజనం లేదు. రాజా కాలేజ్ వద్ద విద్యుత్ శాఖ, పూల్బాగ్ కూడలి, పెట్రోల్ బంక్, ఇది ఒకటనే కాదు, ఇది పూర్తి స్థాయిలో ప్రభుత్వం వస్తుంది, నిధులు ఇస్తుంది అనే కంటను ఇక్కడ ఉన్న మున్సిపాలిటీ ఖచ్చితంగా దీనిపై స్పందించాలి. ఇప్పుడు కూడా ఈ బుడా నుంచి కానీ లేకపోతే వీళ్ళ యొక్క ప్రత్యేకమైన నిధుల నుంచి తీసైనా సరే సామాన్య ప్రజలు ఏమి ఇప్పుడు కోరుకుంటున్నారు అంటే పూర్తిగా మనం చూస్తూ ఉన్నాం. ఇక్కడ ఓట్లు వేసిన తర్వాత ఇది రాజకీయ నాయకులకే ఒత్తిడి మనం తెస్తున్నామని కాదు, అధికారులు అప్రమత్తం అవ్వాలి. ప్రజలు ఇబ్బంది పడుతూ ఉన్నారు. దీన్ని ఖచ్చితంగా దీన్ని పూర్తి స్థాయిలో మీరు నిధులు ఇక్కడ మున్సిపాలిటీ నుండి ఇస్తారా, లేకపోతే నివేదిక పంపించి ఇక్కడ జిల్లా నుంచి తెస్తారా, లేకపోతే రాష్ట్ర ప్రభుత్వం నుండి తెస్తారా? ఏది ఏమైనప్పటికీ కూడాను రోడ్లన్నీ పూర్తిగా అసలు వెళ్ళాలంటే భయం. అసలు వెళ్ళిన తర్వాత మళ్ళీ ప్రాణాలతో బయటకు వస్తామా అన్నట్టుగా ఇక్కడ రోడ్లన్నీ కూడా పాడైపోయి, ఈ రోడ్ల గురించి ఎందుకు ఒక్కరు కూడా మాట్లాడట్లేదు అంటే ఇది అడిగితే ఏమవుతుంది అని ఒక భయాందోళనతోనో, ప్రశ్నార్థకంతోనో, లేకపోతే మనకెందుకులో అనుకుంటే ఇక్కడ ఇలాగానే ఉంటుంది. గత ప్రభుత్వంలో కూడా రోడ్లు వేయకుండా అలాగే వదిలేశారు. ఇప్పుడు కూడా ఈ ప్రభుత్వంలో కూడాను ఇక్కడ ఉన్న నాయకులు కూడా స్పందించకపోతే అధికారులు అయితే మాత్రము ఖచ్చితంగా దీన్ని మీరు కూడా ఈ రోడ్లపైన మీరు నడుస్తూ ఉంటారు, వెళ్తూ ఉంటారు. ఈ గుమ్ముల్లో, గోతుల్లో పోర్చవలసిన ప్రత్యేకమైన నిధులతోనైనా సరే
ఖచ్చితంగా చేయాలని ప్రజలైతే కోరుకుంటున్నారు. దీని గురించి అయితే మొత్తం కూడా అసలు వెహికల్సే కాదు, ప్రజలే కాదు, ఆడవాళ్ళే కాదు, చిన్నపిల్లలే కాదు, మొత్తం అందరూ కూడా ఇబ్బంది పడుతున్నట్టుగా చూస్తూ ఉన్నాం. ఇప్పటికైనా సరే అధికారులు అప్రమత్తమయ్యి రాజకీయ నాయకుల మీద ఒత్తిడి తెస్తారా, లేకపోతే ప్రత్యేకమైన నిధులను తెస్తారా? రోడ్లు అయితే మాత్రము బొబ్బిలి నియోజకవర్గం 4 మండలాల్లో కూడా పూర్తి క్షేత్రస్థాయిలో అతలాకుతలమైపోయి ఉన్నాయి. కాబట్టి దీన్ని ఏ విధంగా ప్రణాళిక చేసుకుని ప్రజలకి ఇబ్బంది లేకుండా చూస్తారని ప్రజలు వాపోతూ ఉన్నారు.